నమస్తే అమ్మా. నమస్తే అమ్మ జయలక్ష్మి. అమ్మా, అమ్మా, హ్మ్. ఆదివారం రోజున హ్మ్. మాంసాహారం తినకూడదు అని అంటారు. అవునమ్మా. కానీ ఆదివారం రోజే నాన్ వెజ్ తినేవారంతా కూడా ఆదివారాన్నే ఎంచుకుంటాం. హ్మ్. తర్వాత ఆ రోజుకు సంబంధించి కొన్ని నియమాలున్నాయని కూడా నేను విన్నానమ్మా. అవునమ్మా. రిలాక్స్ అయ్యేది ఆ రోజే. అవును. అసలు ఆదివారంకున్న విశిష్టత ఏంటమ్మా? ఆది అంటే అర్థం ఏంటమ్మా? మొదలు. మొదలు. వారానికి మొదలు. మొదటిది ఆదివారమే ఎందుకు మొదలు పెట్టుకున్నాం? సోమవారం మొదలు పెట్టుకోవచ్చు కదా! హ్మ్. కదా! ఆదివారానికి ఉన్న మరో పేరేమిటంటే భానువారం. భానువారం అంటే సూర్యుడు. సూర్యుడికి సంబంధించింది. గ్రహాలన్నింటిలోనూ మొట్టమొదటివాడు, గ్రహాలకి రాజైనటువంటి వాడు. అసలు చెప్పాలంటే మిగిలిన గ్రహాలన్నీ ఆయన మీద ఆధారపడే నడుస్తూ ఉంటాయి గనక, అటువంటి సూర్యుడితో మొదలుపెట్టడం శాస్త్రీయమైన పద్ధతి. అంతే కదా! హ్మ్. మరి ఏదైనా లెక్క మొదలుపెట్టుకుని లేతే ఒక పట్టీ రాయడం మొదలుపెడితే ముందర మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తా. ప్రధానులెవరు, ముఖ్యులెవరు, అలాగే ప్రథమ గణ్యులు అంటాం గదా! హ్మ్. మొదట అలా వస్తే సూర్యుడు. హ్మ్. సూర్యుడు ఎందుకు ఇవాళ సూర్యుడని చెప్పుకుంటున్నాము? అంటే మనకి వారాలు ఎట్లా ఏర్పడ్డాయో అని చూస్తే ప్రపంచం యావత్తు కూడా ఇదే లెక్కలో ఉన్నాయి. వాళ్ళు కూడా ఏమంటారు ఆంగ్లంలో సన్ డే అంటారు. ఆ! మనం సోమవారం అన్నాం. సోమ అంటే చంద్రుడు. సోముడంటే చంద్రుడు. వాళ్ళు మూన్ డే మండే. మండే. అలాగే గదా! ఇంక మళ్ళీ చివరకొచ్చినట్టయితే మళ్ళీ అన్నీ అలాగే వచ్చి ఆఖరి వారం ఏమిటి? సాటర్డే. సాటర్‌డే. అంటే సాటర్న్ డే. ఎన్ సైలెంట్ అయింది. ఆ! మనం శనివారం. శనివారము. అంటే ఈ వారాలన్నీ కూడా గ్రహాల మీద ఆధారపడి ఈ వారాలకి పేర్లొచ్చాయి. అందువల్ల భాష మారింది గానీ వారాల లెక్కలో ఎక్కడా మార్పు రాల. హ్మ్. ఎందుకు అంటే ఎందుకిట్లా వచ్చాయి? అందరూ ఒకటే పెట్టారంటే ఏదో అంతరిక్షంలో రీజన్. ఆ! ఉండే శాశ్వత సత్యం ఏదో ఉండుంటుంది గదా! ఏమిటంటే సూర్యోదయ సమయంలో ఏ హోర ఉంటే ఆ హోర గ్రహానికి సంబంధించిందైతే ఆ వారానికి ఆ రోజుకి ఆ పేరు పెట్టారు. సూర్యోదయ సమయంలో సూర్య హోర ఉంటుంది గనక ఆనాడు మొదటి వారం 7 రోజులనుకుంటే 7లో మొదటి రోజు సూర్యుడికి సంబంధించిన వారం హ్మ్. భానువారం. హ్మ్. అలాగే శని సూర్యోదయ సమయంలో శని హోర ఉన్న రోజు శనివారం. మళ్ళీ పోనీ ఎనిమిదోది వారంలో ఇంకో ఎనిమిదోది పెట్టుకుందామా అంటే, మళ్ళీ సూర్యుడొచ్చేస్తున్నాడు. ఆ! 8 పెట్టుకోవడానికి వీల్లేదు, అవకాశం. 6 తగ్గించటానికి వీల్లేదు. ప్రకృతిలో జరుగుతున్నటువంటిది, ఖగోళంలో జరుగుతున్నటువంటి సత్యాన్ని తీసుకొని పెట్టిందే తప్ప, ఎవరు తయారు చేసింది కాదు. పేర్లు మాత్రమే మనం పెట్టుకున్నాం. జరిగేదొకటే. అంటే ఇప్పుడు అర్థమైంది కదా! ఆదివారానికి అధిపతి ఎవరు? సూర్యుడు. సూర్యుడు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు. ఆరోగ్యం కావాలంటే ఎవరిని ప్రార్థించాలి? సూర్య భగవానుడిని. సూర్యుడినే ప్రార్థించాలి. ఆ సూర్యుడిని ప్రార్థించినటువంటి వాళ్ళు ఆరోగ్యం పొందినట్టుగా మయూర శతకం లాంటివి మనకు కనపడుతూ ఉన్నాయి. రాముడు ఆదిత్యుడిని ప్రార్థించి ఆదిత్య హృదయం అనేటటువంటిది అగస్త్యుల వారి నుండి రాముడు గ్రహించినటువంటిది ఉంది. సాంబుడు కృష్ణుడి యొక్క కుమారుడు ఒక పొరపాటు చేసినందువల్ల కుష్ఠవ్యాధి వస్తే హ్మ్. అతడికి పోవడానికి కూడా ఈ సూర్యోపాసనే చేశాడు. మయూరుడనేటటువంటి ఒకానొక కవి ఆయనకు కూడా ఇలాంటి కుష్ఠవ్యాధి వస్తే సూర్యుడిని ఆరాధిస్తూ ఒక శతకం చెప్పాడు. మయూర మయూరుడు. దాన్నే భాస్కర శతకం అన్న పేరుతో తెలుగులో కొన్ని అనువాదాలు కూడా వచ్చాయి. హ్మ్. ఇది అది కొంచెం తేడా ఉందండి. భాస్కరుడు గురించి చెప్పింది వేరు. మయూరుడు రచించిన సూర్య శతకం దాని పేరే సూర్య శతకం. హుహు. దీనికి కూడా అనువాదాలు ఉన్నాయి. హుహు. అది నిజంగా ఇప్పటికి కూడా చాలామంది తమకేదన్నా అనారోగ్యం గనక ఉన్నట్టయితే ఈ మయూరుడి సూర్య శతకం చదువుతారు హుహు. సంస్కృతంలో. అలాగే ఆదిత్య హృదయం నిత్యం చదివేటటువంటి వారు అనేక రకాలైన అనారోగ్యాలు రాకుండా ఏదో సహజంగా వస్తాయి. ఓ వయస్సొస్తే వార్ధకం రాదా? శరీరం వదిలిపెట్టరా? హ్మ్. అది కాకుండా వేరే రకాల ఇబ్బందులు రాకుండా ఉంటే తప్పనిసరిగా ఉన్నట్టయితే. ఒకప్పుడు ఆదివారం అంటే సూర్యుడికి, ఆరోగ్యానికి ఉన్న సంబంధం చెప్తున్నా. అందువల్ల మనకు ఆరోగ్యం బాగుండాలంటే ఆదివారం నాడు కొన్ని నియమాలు పాటించమని చెప్పారు. అటువంటి వాటిల్లో ఏమిటంటే ఆదివారం నాడు తలంటు పోసుకోకూడదు. హుహు. కానీ మనం ఆదివారం సెలవు గనక ఆ ఆదివారం రోజే. నాడు మాత్రమే తలంటి పోసుకుంటాం. అవునా కదా! అవునమ్మా. తర్వాత
ఆదివారం నాడు మాంసాహారం తీసుకోకూడదు మాంసాహారులైన వాళ్ళు. ఇంకా మాంసాహారం తీసుకోవడమే కాదు, సాత్విక ఆహారం తీసుకోవాలి. ఆ రోజు అంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ, మసాలా ఇట్లాంటివన్నీ వేసే ఆహారం కాకుండా మిగిలినటువంటి వాళ్ళు కూడా సాత్విక ఆహారం తీసుకుంటారు. ఇంకా కొంతమంది 100 ఏళ్ళు 120 ఏళ్ళు బతికిన వాళ్ళు పాటించిన ఒక నియమం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆదివారం నాడు వారు ఉపవాసం ఉంటారు. అసలు ఆహారం తీసుకోరు, నీరే తీసుకుంటారు. అలాగే ఆదివారం నాడు ఒక కొబ్బరికాయ తిని ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు తాగి అందులో ఉన్నటువంటి కొబ్బరి మాత్రమే తిని అంతే. కొబ్బరి పరిపూర్ణమైనటువంటి ఆహారం. నీళ్లు కొబ్బరి కలిపితే, ఎండిపోయింది కాదు, ఎండు కొబ్బరి కాదు. కనుక ఆరోగ్యం కావాలనుకునేటటువంటి వాళ్ళు ఆదివార నియమాలు చాలా పాటిస్తారు. ఆదివారాలకు సంబంధించి పెళ్ళవంగానే ఆడపిల్ల చేత పూర్వకాలం ఆదివారాల నోము కూడా మొదలుపెట్టించేవారు. ఆ రోజు వాళ్ళు ఏమి తినకుండా ఉండడం, తింటే కూడా పాలన్నమే తినడం, ఇలాంటి ఏ నియమమన్నా బ్రహ్మచర్యం తప్పదు. ఇది ఆరోగ్యం కావాలనుకునేటటువంటి వాళ్ళు చేసేటటువంటి పనమ్మ. ఆరోగ్యానికి సూర్యుడికి సంబంధం ఉంది గనక ఆరోగ్యం కావాలనుకునేటటువంటి వాళ్ళు ఈ పని చేయాలి. మనకి ప్రస్తుతం అనారోగ్యాలు చాలా ఉండడానికి కారణం ఏమిటంటే ఆదివారమే తలంట్లు పోసుకుంటాం, ఆదివారమే మాంసాహారం తింటారు. శాకాహారులు కూడా ఆ రోజే ఏదో సోమవారం శివుడికి, మంగళవారం ఆంజనేయుడికి ఇట్లా వారాలన్నీ పెట్టుకుని ఆదివారం ఎవ్వరికీ పెట్టుకోకుండా ఉండి వీళ్ళు కూడా మసాలాలు ఇత్యాదులన్నీ తినేది ఆదివారమే పెట్టుకుంటారు. కాదమ్మా, అసలు నిద్ర కూడా లేటుగా లెగుస్తాం ఆదివారం. నిజానికి సూర్యుడి కనీసం ఆదివారం నాడన్నా సూర్యోదయ సమయానికి లేచి సూర్యుడికి నమస్కారం చేసుకుంటే ఆరోగ్యం ఎంత బాగుంటుంది. అందులో మాఘమాసం అయితే మరి ఇನ್ನು తప్పనిసరిగా. కనుక ఇటువంటి జాతి మొత్తానికి అనారోగ్యాలు కలిగించేటటువంటి పరిస్థితులు కొన్ని మనకు వచ్చేసాయి. ఎందుకంటే ఆదివారం సెలవు ఇవ్వడం అనేటటువంటి ఒక సంప్రదాయం మనకు వచ్చి ఇవన్నీ వచ్చాయి. ఒకప్పుడు మన దేశంలో గురుకులాలకు కూడా ఆదివారం సెలవులు ఉండేవి కాదు. అసలు ఈ వారానికి ఓ రోజు సెలవు ఏంటమ్మా, ఒకటే సెలవు ఉండేది. అనధ్యయన దినమని అమావాస్య వెళ్ళిన పాడ్యమి సెలవు ఇచ్చేవారు. అనధ్యయనము అంటే అధ్యయనం లేనిది, అంటే ఎప్పుడు చదువుకుంటూ ఉంటే మనసుకి చదువు బాగా ఎక్కదో అటువంటి రోజున సెలవిచ్చేసేవారు. అమావాస్య నాడు మరి చంద్రుడు అసలు ఉండడు, సూర్యుడు మాత్రం తీవ్రంగా ఉంటాడు. అందుకని గురువులు వాళ్ళు సాధన చేసుకునేవాళ్ళు. వాళ్ళు సాధన చేసుకుంటూ పిల్లలకి ఇంకా ఆ సమయంలో మనసు సరిగ్గా పనిచేయదు గనక, అంటే చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది గనక ఎక్కువలు ఉంటాయనే సంగతి పిచ్చివాళ్ళని చూస్తే మనకు తెలుస్తుంది అమావాస్య పౌర్ణములకి. అవునవును. కనుక ఆ ఒక్క రోజే సెలవిచ్చేవారు చదువుకి, మిగిలిన అన్ని రోజులు పనిచేసేవారు. ఆదివారం అన్నం తింటలేదా, మరి ఏ పని మాననప్పుడు చదువు ఎందుకు మానాలి, ఉద్యోగం ఎందుకు మానాలి? కనుక నెలంతా పనిచేసేవారు. ఎవరికి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు సెలవిచ్చేవారు. ఇప్పుడు వారానికి ఓ రోజు ఇవ్వడం, నాకు ఆదివారం అవసరం లేదమ్మా, నాకు మంగళవారం నాడు ఇంట్లో పని ఉంది, ఆ రోజు సెలవిస్తే బాగుంటుందా, నేను ఆదివారం సెలవిస్తాను మంగళవారం నీ పని మానుకుని రమ్మంటే బాగుంటుందా? ఇదంతా తర్వాత కాలంతో పాటు వెళ్ళిపోతున్నాం, అట్లా వచ్చింది. అంచేత మరి ఆదివారం సెలవు ఎందుకు వచ్చింది, ఇది కూడా మనకు ఒక లెక్క ఉంది కదా. ఆదివారం సెలవు ఎందుకు వచ్చిందంటే ఆదివారం యొక్క పవిత్రత తెలిసినటువంటి క్రైస్తవులు ఆదివారం నాడు ప్రత్యేకంగా మిగిలిన రోజుల కన్నా ఎక్కువగా ప్రార్థనలు చేస్తారు, చర్చికి వెళ్తారు. వాళ్ళని చూసన్నా మనం తెలుసుకోవాలి కదా. వాళ్ళు చర్చికి వెళ్ళడం కోసం ఆదివారం సెలవిస్తే మనం ఏం చేయాలి, ఆదివారం నాడు ఎక్కువ పూజ చేసుకోవాలి. అవునా? అవును, అర్థం అదే కదా. అలా ఇవ్వడం మొదలుపెట్టి వాళ్ళు చర్చికి వెళ్ళడం అనేటటువంటి దానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల వారు తమ సంప్రదాయాలని పద్ధతుల్ని ఎక్కడ మానలేదండి, చూసి నేర్చుకోవాల్సింది అది. ఆదివారం నాడు సూర్యుడు ఆధిపత్యం కలిగి ఉంటాడు గనక, మనలో సూర్యుడు జీవప్రజ్ఞకి నేను అనేటటువంటి భావానికి అధిపతి కనుక నేను చాలా బాగా పనిచేస్తుంది కనుక ఆదివారం నాడు మరింతగా మనకి నచ్చినటువంటి పని పూజో పునస్కారం అధికంగా చేసుకోవాలి తప్ప వీటికి భిన్నంగా ఉండేటటువంటి భోగాలకి వెళ్ళకూడదు. ఆ రోజు తలంటి భోగం,
రుచికరమైన ఆహా. తినకూడని పదార్థాలు తినడం ఓహో. భోగం. వివాహితులైనట్టయితే గృహస్థ ధర్మం నిర్వర్తించటం భోగం. కానీ ఆనాడు బ్రహ్మచర్యం పాటించండి. ఇలాంటి నియమాలు ఇంకా చాలా కూడా చెప్పారనుకోండి. ఇవి చాలు మనకి. అవన్నీ మనకి సంబంధించినవి కాదు. మన నిత్య జీవితంలో లేవు. ఓకే. అందువల్ల మనకి ఆరోగ్యం ఉండాలి అని అనుకుంటే ఆదివారం నాడు కొన్ని నియమాలన్నా ఈ పాటించాలి. నియమాల్లో మనకు కష్టమేం లేదు. అవునవును. తెచ్చిపెట్టుకున్నవి గనక వదిలేస్తే పాటించినట్టు అవుతుంది. ప్రత్యేకంగా ఇవాళ్లే మాంసాహారం వండుకు తినడం అనేది కాకుండా ఇంకో రోజు వండుకోండి ఇవాళ బదులు. ఉమ్, తినేవాళ్ళు ఉమ్, ఇవాళ మాంసాహారం తినకండి. తలంట్లు ఇంకో రోజు పోసుకోండి. ఉమ్. అంతే కదా. అంతేనమ్మా. అదే. నమస్తే. నమస్తే. డ్రెస్ కట్టసి బై పూర్ణిమ ప్రిన్స్.